సీజ్ ఫైర్ అనగానే మనకి గుర్తొచ్చేవి కేవలం 2 కంట్రీస్ మాత్రమే, యూఎస్ అండ్ ఇరాన్. ఈ సీజ్ ఫైర్ యొక్క అప్డేట్స్ గురించి ప్రతిరోజు పోస్ట్ మార్కెట్లో మనం డిస్కస్ చేస్తున్నాం, ప్రీ మార్కెట్లో కూడా మాట్లాడుకుంటున్నాం. ఈ రోజు నైట్ వచ్చేసరికి యూఎస్ ఇరాన్ కాకుండా వేరే కంట్రీస్ యొక్క సీజ్ ఫైర్ కంటిన్యూ అవబోతుంది. అదే ఇజ్రాయెల్ అండ్ లెబనాన్. ఇజ్రాయెల్ లెబనాన్ యొక్క సీజ్ ఫైర్ అనేది డెఫినెట్గా ఇరాన్ డెసిషన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా ఇరాన్కి పాజిటివ్ వేలో ఉంటారనమాట. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో లెబనాన్కి ఫేవరబుల్గా కానీ ఇజ్రాయెల్ వాళ్ళు సీజ్ ఫైర్లో పీస్ డీల్స్ కానీ చేయగలిగితే మాత్రం ఇరాన్ వాళ్ళు కూడా యూఎస్తోనే అంతే పీస్ డీల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఎప్పటి వరకు తేలే ఛాన్స్ ఉంటుందంటే రేపు మార్నింగ్ ఆర్ రేపు మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే లోపు ఈ పీస్ డీల్ గురించి తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ పీస్ డీల్ కానీ రాంగ్ వేలో జరిగితే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఉంటుంది అనే దాని గురించి కూడా మనం డిస్కస్ చేయాలి ఈరోజు వీడియోలో. సేమ్ టైం ఒకవేళ పాజిటివ్ వేలో ఉంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది మన మార్కెట్ మీద ఉంటుంది అనే దాని గురించి కూడా డిస్కస్ చేయాలి. గోల్డ్ అండ్ సిల్వర్ వీటిపైన ఎలాంటి కైండ్ ఆఫ్ అప్డేట్స్ మూవ్ అయ్యే ప్రాబబిలిటీస్ ఉంటాయని దాని నుంచి కూడా మాట్లాడాలి. అండ్ దాని తర్వాత కొన్ని స్టాక్స్ ఉన్నాయి. బేసిక్గా ప్రతి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్లో మనం స్టాక్స్లో మాట్లాడుకుంటునేటప్పుడు న్యూస్ బేస్డ్ కొన్ని అండ్ సేమ్ టైం వచ్చరికి రిజల్ట్స్ బేస్డ్ కొన్ని ఉంటాయి. ఈ రోజు నేను మాట్లాడే స్టాక్స్లోని కొన్ని రిజల్ట్స్ బేస్డ్ ఉన్నాయి. సేమ్ టైం వచ్చరికి టార్గెట్స్, కొన్ని స్టాక్స్ మీద హెవీ టార్గెట్స్ అయితే మాత్రం ఇచ్చారు. ఆ టార్గెట్స్ తోటి మేబీ ఆ స్టాక్స్ పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఆ స్టాక్స్ గురించి కూడా ఈరోజు మనం మాట్లాడదాం. ఈ వీడియోలో నేను మీకు ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనెక్ట్ చేసి చెప్తాను. అయితే ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ మీరు వీడియో చూసినప్పుడు నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.14% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.16% నెగిటివ్గా క్లోజ్ అవడం మనం చూసాం. హవెవర్ బ్యాంక్ నిఫ్టీ అయితే 0.38% నెగిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ 0.38% నెగిటివ్గా క్లోజ్ అవడం మనం చూడగలిగాం. ఈరోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా మిడ్ క్యాప్ 0.97% పాజిటివ్ సైడ్ మొమెంటం ఇస్తే స్మాల్ క్యాప్ 0.89% పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మనకి ఇక్కడ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇవన్నీ కూడా న్యూట్రల్ విత్ నెగిటివ్గా క్లోజ్ అయినట్టు కనపడుతున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే మాత్రం పాజిటివ్గా క్లోజ్ అయినట్టు అయితే మాత్రం మనకి కనపడుతుంది. ఇండియా విక్స్ పరంగా అయితే మాత్రం ఈరోజు ఒక్కరోజు ఇండియా విక్స్ 3% నెగిటివ్ సైడ్ కరెక్షన్ వచ్చింది. ఈరోజు ఇచ్చిన మార్కెట్ మొమెంటమ్ని మనం ఎట్లా చూడాలి అంటే మార్కెట్ పాజిటివ్ సైడ్ వస్తుందనా, ఇంకా ఫర్దర్గా లేదా నెగిటివ్ సైడ్ వస్తుందనా, న్యూట్రల్గా ఉందనా, ఫ్లాట్లో ఉందనా, అసలు ఎట్లా మనం డిస్కస్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ వన్, నేను న్యూస్ అప్డేట్స్ని లాస్ట్లో మాట్లాడతాను. ఓన్లీ టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్ మాత్రం ఫస్ట్ డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసరికి నిఫ్టీ ఈరోజు ఎలా మూవ్ అయింది, 0.14% నెగిటివ్. వెయిటెడ్ స్టాక్స్ని ఎప్పుడు చూడాలి అది మీ అందరికీ తెలుసు. వాటి ప్రకారంగా చూసుకుంటే ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయినాయి. మేజర్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ ఇవన్నీ కూడా నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. ఎక్కువగా అయితే మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్ సైడ్ వచ్చింది. 1.78% డిక్లైన్ అయితే మాత్రం మనం చూడగలిగాం. ఆన్ ద అదర్ సైడ్ మీరు చూస్తే ఐటీ స్టాక్స్ అన్నీ కూడా పాజిటివ్ సైడే ఉన్నాయి. రిలయన్స్ న్యూట్రల్గా ఉంది. ఎల్ఎన్టీ, ఐటీసీ, హిందూస్థాన్ యూనిలివర్ ఇవన్నీ కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే చూడగలిగాం. ఈవెన్ అదాని పోర్ట్స్ 2.5% అప్ సైడ్ మొమెంటం అయితే మాత్రం మనకి క్లోజ్ అవడం కనపడుతుంది. ఓవరాల్గా చూస్తే వెయిటెడ్ స్టాక్స్ మిక్స్డ్లో ఉన్నాయి. ఎందుకు మిక్స్డ్లో ఉన్నాయి? బ్యాంకింగ్ స్టాక్స్ నెగిటివ్, ఐటీ స్టాక్స్ పాజిటివ్. సో ఎప్పుడైతే ఒక వెయిటెడ్ సెక్టర్ నెగిటివ్ సైడ్, ఒక వెయిటెడ్ సెక్టర్ పాజిటివ్ సైడ్ ఉంటుందో సేమ్ టైం ఇండెక్స్ కూడా న్యూట్రల్గానే రియాక్ట్ అవుతుంది. అందుకే నిఫ్టీ 0.14% మనకి నెగిటివ్గా క్లోజ్ అయినట్టయితే మాత్రం కనపడుతుంది. ఓకే, ఇక్కడతో బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుందాం. నిఫ్టీ నెగిటివ్లో క్లోజ్ అయినప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కానీ దానికి అగేన్స్ట్గా క్లోజ్ అయితే మాత్రం, అంటే ఇది నెగిటివ్గా క్లోజ్ అయ్యి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ 1% పాజిటివ్ సైడ్ క్లోజ్ అయినాయి కదా, దాన్ని బట్టి మార్కెట్లో వచ్చిన ఫాల్ అనేది కేవలం మైనర్ ప్రాఫిట్ బుకింగ్ అని మనకు అర్థమైపోతుంది. ఎందుకంటున్నారంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్స్ మొదలు పెట్టినప్పుడు మోస్ట్లీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లోనే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్టార్టింగ్ మొదలు పెడతారు. ఎదర్ బయింగ్ అయినా సెల్లింగ్ అయినా. హెవీ ఇండెక్స్ ఏదైతే ఉందో అంటే మేజర్ ఇండెక్స్ ఏదైతే ఉందో మెయిన్ ఇండెక్స్ అది న్యూట్రల్ విత్ నెగిటివ్గా వచ్చి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పాజిటివ్ సైడ్ వెళ్ళాయనంటే మోస్ట్లీ మార్కెట్ అయితే మాత్రం ఈరోజు వచ్చిన ఫాల్ని బిలీవ్ చేయొద్దని మీకు చెప్తునేటట్టు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అయితే మాత్రం మనకు ఆ కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. థర్డ్ వన్ వచ్చరికి ఇండియా విక్స్ 3% ఫాలో అయింది. ఈవెన్ మార్కెట్స్లో నెగిటివ్ మూమెంటం కనిపించిన విక్స్ ఫాలో అయింది అంటే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్స్ కేవలం కన్సల్టేషన్ మోడ్లో
ఉంది, లేకపోతే జస్ట్ ఒక ఫ్లాట్ మోడ్లో కంటిన్యూ అవుతుందని మీకు అర్థమవుతుంది. ఎప్పుడైనా విక్స్ కానీ స్పైక్ అవుతుంది అని అనుకోండి, అది క్లియర్ ఇండికేషన్ బిగ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ స్టార్ట్ అవుతున్నాయని. కాకుండా విక్స్ న్యూట్రల్గా ఉందనుకోండి, అంటే నెగిటివ్ సైడ్ వస్తూ లేదా కూల్ ఆఫ్ అవుతూ వస్తుంది అనుకోండి, వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదని అర్థం. నా ఫైనల్గా నిఫ్టీని టెక్నికల్ బేస్డ్ అనాలిసిస్తో మాట్లాడుకుందాం. ఈరోజు మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఒకటి మాట్లాడుకున్నాం, ఏంటంటే ఆఫ్టర్ కంటిన్యూస్ డిక్లైన్ నిఫ్టీ రికవరీ అవుతుంది, ఒక పుల్ బ్యాక్ ప్యాటర్న్లో ఫామ్ చేసింది. రీసెంట్ స్వింగ్ ఏదైతుందో ఆ స్వింగ్ బ్రేక్ అయింది. ఒకవేళ కానీ ఆ స్వింగ్ని డౌన్ సైడ్ కానీ బ్రేక్ చేస్తే మార్కెట్ బీరిషర్ రావడానికి ట్రై చేస్తుందని అర్థం. ఆ యొక్క హైయర్ హై ఫామ్ చేసినప్పుడు ప్రీవియస్ హై అది బ్రేక్ చేయకుండా పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది అని అంటే మాత్రం మేబీ ఇక్కడికి టచ్ చేసి అంటే రీటెస్ట్ చేసి పైకి వెళ్ళడానికి ప్రాబబిలిటీస్ ఉంటాయేమో అనేది నా ఒపీనియన్. అందుకే ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే రికవరీ వచ్చిందో స్వింగ్ వైకి వెళ్ళి ఇక్కడ రీటెస్ట్ చేయడానికి ఆల్మోస్ట్ ఆ లెవెల్ వరకు ఈరోజు నిఫ్టీ వచ్చింది, కానీ అది బ్రేక్ చేయలే. ఎప్పుడైతే ఈ హై ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది, మీకు తెలుసుగా రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఆ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వలేదు కాబట్టి కేవలం న్యూట్రల్గా మార్కెట్స్ మూవ్ అయినాయని నేనైతే అనుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన మొమెంటం కేవలం కన్సాలిడేషన్, ఎందుకంటే ఆఫ్టర్ కంటిన్యూస్ మూవ్ రీసెంట్ స్వింగ్లో చూస్తే మీకు 23,600, 24,400 3 రోజుల్లోనే 23,600 నుంచి 24,400 800 పాయింట్లు 3 డేస్లోనే నిఫ్టీ బౌన్స్ అయింది అని అంటే ఆబ్వియస్లీ నిఫ్టీ కొంత కన్సాలిడేషన్ ఫేజ్లోకి వెళ్తుంది కదా. ఈవెన్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా కదా ఈరోజు, అందువల్ల న్యూట్రల్ మూమెంటంకి వెళ్ళిందని నేను అనుకుంటున్నా. స్టిల్ పాజిటివ్ సైడ్ సస్టైన్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుంది అనుకుంటున్నా, అంటిల్ అండ్ అన్లెస్ నిఫ్టీ దగ్గరలో ఉన్న బేసిక్ రెసిస్టెన్స్ లెవెల్ 24,070 బ్రేక్ అవ్వాలి. దాని తర్వాత ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్ 23,500 లెవెల్ బ్రేక్ అవ్వాలి. సో ఇక్కడ ఇందాక రెసిస్టెన్స్ అన్నాను, సపోర్ట్ అది 24,070 బ్రేక్ అయిన తర్వాత 23,500 బ్రేక్ అయితే అప్పుడు ఫాలో వస్తుంది అనమాట. మరీ బిగ్ క్రాష్ రావాలంటే రీసెంట్ స్వింగ్లో బ్రేక్ అవ్వాలి, అంత క్రాష్ రాదని నేనైతే అనుకుంటున్నాను. ఓవరాల్గా నా వ్యూ అయితే మాత్రం సమ్వాట్ పాజిటివ్ బయాసే మెయింటైన్ చేస్తున్నా, అండ్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు కొంచెం కన్సల్టేషన్ ఫేజ్లో అయితే మాత్రం ఉండొచ్చు. ఇది మార్కెట్ పైన టెక్నికల్ వ్యూ అయితే మాత్రం నాది. గ్లోబల్ పరంగా మాట్లాడుకుందాం. గ్లోబల్ అప్డేట్స్ పరంగా చూసుకుంటే డౌ జోన్స్ ఫ్యూచర్స్ ప్రెజెంట్ రైట్ నో పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ పాజిటివ్ సైడ్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇండియన్ రూపీ 93.219 దగ్గర ఉంది. ఇది వరకు 93.5 దగ్గర ఉండేది, ఇప్పుడు 93.219 వచ్చింది. రూపీ స్లోగా స్ట్రెంథన్ అవుతుంది, బట్ హెవీగా స్ట్రెంథన్ అవ్వలేదు, బట్ స్లోగా స్ట్రెంథన్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు కమోడిటీస్, క్రూడ్ ప్రైస్ ఇప్పటికీ 95.70 91.6 దగ్గర, అంటే 100 బిలో ఉండడం పాజిటివ్నే, కానీ ఇంకా స్లోగా ఫాలో అవుతుంటే పాజిటివ్. బట్ క్రూడ్ అయితే మాత్రం కన్సల్టేషన్ ఫేజ్లో ఉంది కాబట్టి కొంచెం డిప్ అయితే బెటర్ అనేది నా ఒపీనియన్. మరి ఏం జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పటికైతే మాత్రం క్రూడ్ ఆయిల్ పాజిటివ్నే, కానీ ఇంకా డిక్లైన్ అయితే మాత్రం మార్కెట్స్కి అది పాజిటివ్గా మారే అవకాశం అయితే ఉంటుంది. గోల్డ్ అండ్ సిల్వర్ అయితే మాత్రం పాజిటివ్ సైడ్ మొమెంటం ఇస్తున్నాయి. ఇది సెపరేట్గా మాట్లాడతాను కదా, అప్పుడు డిస్కస్ చేద్దాం. గ్లోబల్ పరంగా అన్నీ కూడా న్యూట్రల్ విత్ పాజిటివ్ అప్డేట్సే ఉన్నాయి. నా ఇప్పుడు సీజ్ ఫైర్ అప్డేట్స్ ఏమున్నాయనేది ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం. సీజ్ ఫైర్ పరంగా నిన్న ఇది మార్నింగ్ చెప్పేశాను, బట్ కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే మార్నింగ్ ప్రీ మార్కెట్ చూడలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా. నిన్న యుఎస్ సెంట్రల్ కమాండ్ వాళ్ళు నిన్న మన మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఒక అప్డేట్ ఇచ్చారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఏంటంటే కంప్లీట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర ఇరాన్ యొక్క షిప్స్ని వెళ్లకుండా మేము సక్సెస్ఫుల్గా ఆపాము. ఎందుకంటే 10 షిప్స్ వరకు వచ్చినాయి, ఆల్మోస్ట్ ఒక 10 షిప్స్ వరకు, వాటిని ఇరాన్ దగ్గరికే పంపించాం. సీజ్ ఫైర్ కంప్లీట్ అయినంత వరకు మోస్ట్లీ ఇరాన్కి షిప్స్ అయితే మాత్రం పంపించమని క్లారిటీ ఇచ్చేశారు. యాక్చువల్గా ఇది ఇరాన్కి ఒక అగ్రెసివ్ రిప్లైనే. ఓకే, మేము వెనక్కి తగ్గేదే లేదు, నువ్వు ఎప్పటికైనా సీజ్ ఫైర్కి ఒప్పుకోవాల్సిందే అని చెప్పి. అయితే నిన్న పోస్ట్ మార్కెట్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందో లేదో, 90 రోజులకు తగ్గట్టుగా నిల్వలు ఇరాన్ దగ్గర ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ స్టోరేజ్ ఉంది. ఓకే, సెకండ్ వన్ వచ్చరికి ఏంటంటే ఇరాన్ వచ్చరికి ఆల్టర్నేటివ్ వేస్ని ఫైన్ చేస్తుంది. సో దీనికి ఇరాన్ బెదిరిపోదు. 10 షిప్స్ అనేది రిటర్న్ అయిపోవడం ఇరాన్కి అది నెగిటివ్నే, కానీ ఇరాన్ ఆల్టర్నేటివ్స్ని ఫైన్ చేస్తుంది. సో మాకు ఇంకొక వే ఉంది, ఆ సీ రూట్ నుంచి మేము తీసుకెళ్తామని క్లారిటీ ఇచ్చేశారు. ఇక్కడతో మార్కెట్స్ వచ్చేసరికి పెద్ద ప్యానిక్ అవ్వలేదు, సో న్యూట్రల్గానే ఉన్నాయి. కానీ మార్కెట్స్ పాజిటివ్ సైడ్ టర్న్ అవుతుందని చెప్పడానికి రీజన్ ఏంటంటే ట్రంప్ గారు ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే తొందరలో ఇరాన్తో ఏదైతే వార్ ఉందో దీనికి టెంపరీ సీజ్ ఫైర్ కాదు, పర్మనెంట్ సీజ్ ఫైర్ని తీసుకొస్తాం, తొందరలో యుద్ధం కూడా క్లోజ్ చేస్తామని చెప్పి ట్రంప్ సైడ్ నుంచి అతని ట్రూత్ సోషల్ మీడియాలో అయితే మాత్రం పోస్ట్ అయితే మాత్రం వచ్చింది. దాని తర్వాత ఇంకో అప్డేట్ కూడా వచ్చింది. అదేంటంటే ఒక్క ట్రంపే కాదు, వాషింగ్టన్ నుంచి యుఎస్ నుంచి వాషింగ్టన్ నుంచి డైరెక్ట్గా లైవ్లోని ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ చర్చల కోసం మాట్లాడుతున్న ఈ లేడీ మెంబర్ చూడండి, మీకు ఇప్పుడు కనపడుతున్నారు కదా, ఈ లేడీ మెంబర్ ఒక అప్డేట్ ఇచ్చారు. ఆన్ గోయింగ్ అండ్ ప్రొడక్టివ్గా వెళ్తుంది, అండ్ మోస్ట్లీ టాక్స్ అన్నీ కూడా ఫేవరబుల్గానే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ మ్యాక్సిమం పీస్ డీల్ని మేము
ఓకే చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్పి ఒక పక్క ఆవిడ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజ్ ఫైర్కి 45 రోజులు అప్డేట్ ఇచ్చింది. అంటే 45 రోజులు మనం కంటిన్యూ చేద్దామని చెప్పి ప్రెజెంట్ 14 డేస్ పెడదాము, అది వర్కౌట్ అయిపోతే అప్పుడు స్లోగా ఎక్స్టెండ్ చేద్దామని. ఎగ్జాక్ట్ అదే న్యూస్ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే యూఎస్ అండ్ ఇరాన్ వాళ్ళది 2 వారాలు సీజ్ ఫైర్ ఒకవేళ కానీ అవ్వకపోతే ఇంకో 2 వారాలు సీజ్ ఫైర్ని కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే పీస్ డీల్స్ అనేవి రౌండ్ ఆఫ్ టాక్స్ జరుగుతూనే ఉంటాయి. మన ఫస్ట్ రౌండ్ ఆఫ్ టాక్ జరిగింది అవ్వలే, సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్ మేబీ రేపు జరగచ్చు, అప్పుడు కూడా అవ్వకపోతే థర్డ్ రౌండ్ ఆఫ్ టాక్స్. ఎందుకంటే యూఎస్ ఎప్పుడు కూడా సింగిల్ అటెంప్ట్లోని క్లియర్ చేసేంత కండిషన్స్ అంత చిన్న చిన్న కండిషన్స్ పెట్టదు కదా, పెద్ద పెద్ద కండిషన్స్ వీళ్ళు పెడతారు, ఇరాన్ వాళ్ళు పెడతారుగా. సో ఆ రౌండ్ ఆఫ్ టాక్స్ అనేవి జరుగుతునేటప్పుడే ఒక్కొక్క ఇష్యూ సార్ట్అవుట్ అవుతూ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ 2 వారాల్లో అవ్వకపోతే సీజ్ ఫైర్ ఇంకో 2 వారాలు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పారు. ఇది కూడా పాజిటివ్నే. నా ఈరోజు నైట్ వచ్చేసరికి 34 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ అండ్ లెబనాన్ వాళ్ళు అయితే మాత్రం ఈరోజు నైట్ యూఎస్లో మాట్లాడబోతున్నారు పీస్ డీల్. గుర్తుపెట్టుకోండి, లెబనాన్లోని హెజ్బొల్లా అనే గ్రూప్ అనేది ఇరాన్ యొక్క సంస్థనే. సింపుల్ చెప్పాలంటే ఇరానే వాళ్ళకి ఫండింగ్ ఇస్తుంది, ఇరానే వాళ్ళకి వెపన్స్ ఇస్తుంది, ఇరానే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కూడా. ఇరాన్ కిందన 2 ఉన్నాయన్నమాట. ఒకటి గాజా అండ్ ఇంకోటి వచ్చేసరికి ఒకటి హమాజ్ వాళ్ళ గ్రూప్ వచ్చేసరికి ఇంకోటి హెజ్బొల్లా వాళ్ళ గ్రూప్. ఈ హమాజ్ హెజ్బొల్లా వాళ్ళ గ్రూప్స్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసేవారు. ఇది ప్రాక్సీ వార్ అనమాట. ఇప్పుడు లెబనాన్ని ఏం అనొద్దు, ఎందుకంటే లెబనాన్ని కంప్లీట్ తుడిచిపెట్టేశారు ఇరాన్ వాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 30% వరకు కంప్లీట్గా తొలగించేశారు. అట్లాంటిది ఏమీ ఇంకా కంటిన్యూ అవ్వకుండా ఉండాలంటే పర్మనెంట్గా దీనికి పీస్ డీల్ కావాలని ఇరాన్ కూడా ఎదురు చూస్తుంది. ఒకవేళ కానీ లెబనాన్ మీద విరుచుకుపడితే ఇరాన్ కూడా ఒప్పుకోదు. అందుకే యుద్ధం మీద పీస్ డీల్ లాస్ట్ టైం జరగకపోవడం కారణం అదే. ఇరాన్ కూడా ఈ లెబనాన్ని మీరు ఒప్పుకోకపోతే మేము మళ్ళీ యుద్ధాన్ని దిగుతామని ఇరాన్ చెప్పేసింది. బట్ ఆ తర్వాత ఇజ్రాయెల్ వల్ల పీస్ డీల్కి వచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ యూఎస్లో ఈ జరుగుతున్న పీస్ డీల్ అనేది ఇరాన్ నెక్స్ట్ తీసుకోబోతున్న డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ పీస్ డీల్ పాజిటివ్గా జరిగితే ఇరాన్ కూడా పాజిటివ్గానే డెసిషన్ తీసుకుంటుంది. ఇది మార్కెట్స్కి పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. ఒకవేళ కానీ పీస్ డీల్ ఇక్కడ నెగిటివ్గా రియాక్ట్ అయింది అనుకోండి, అప్పుడు సెకండ్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్ తర్వాత మళ్ళీ పెట్టుకుందాం అంటే పర్వాలేదు. లేదు అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు మళ్ళీ లెబనాన్ మీద అటాక్ చేస్తే మాత్రం డెఫినెట్గా రేపు మన మార్కెట్స్లో బిగ్ క్రాష్ అవుతుందని చెప్పను, కానీ మైల్డ్ నెగిటివ్ సైడ్ మూమెంటం కనపడుతుంది. ఎందుకంటే ఈ అటాక్స్ జరుగుతాయని మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది, కానీ అది సివియర్ డ్యామేజ్ అవుతుందా లేదనేది ఇంపార్టెంట్. మార్కెట్ కావాల్సింది ఒకటే, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియాకి రావాల్సిన షిప్స్ వెళ్తున్నాయా లేదా, దిస్ ద ఫస్ట్ పార్ట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న ప్రెజెంట్ రైట్ నో రిఫైనరీ ప్లాంట్స్, ఇవన్నీ వాటర్ ప్లాంట్ డిసలేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఏమీ జరగకుండా ఉంటేనే లేదనేది ఇంపార్టెంట్ అనమాట. వాటికి ఏం జరగలేనప్పుడు మార్కెట్స్ కొంచెం న్యూట్రల్ విత్ పాజిటివ్గానే ఉంటాయి, కానీ మైనర్ వాల్టాలిటీ అనేది మనం మార్కెట్లో చూడగలుగుతాం. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో కూడా నైట్ ఏం జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. పీస్ డీల్ జరగకపోయినా పర్వాలేదు, కానీ నెక్స్ట్ రౌండ్ ఆఫ్ నెగోషియేషన్స్లో చేసుకుంటామంటే సరిపోతుంది. పీస్ డీల్ జరగకుండా రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ ఇజ్రాయెల్ వాళ్ళు లెబనాన్ మీద అటాక్ చేస్తే మాత్రం మైల్డ్ నెగిటివ్ సైడ్ ఫాల్ చేసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇది మేజర్గా అప్డేట్ అయితే మాత్రం కొంచెం న్యూస్ని ట్రాక్ చేయండి. ఈవెన్ ట్రంప్ గారు కూడా ఒక ట్వీట్ చేశారు, 34 సంవత్సరాల తర్వాత ఇదే ఫస్ట్ టైం కలవడం అని చెప్పి. ట్రంప్ చేసిన ట్వీట్లో కూడా మోస్ట్లీ వీళ్ళ యొక్క పీస్ డీల్ ఆన్ గోయింగ్లో ఉంది, ఎలా అయినా దీనికి కూడా ఒక ముగింపు పలుకుతానని చెప్పి ఈవెన్ ట్రంప్ కూడా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది మనం వెయిట్ చేసి చూస్తే కానీ మనకు ఒక క్లారిటీ అయితే రాదు. అండ్ సేమ్ టైం ఈరోజు నైట్ అంటే ఈరోజు ఈవినింగ్ ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా యూఎస్ వాళ్ళది రాబోతుంది. అండ్ మ్యాక్సిమం జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా ఎంత వస్తుంది అనేది కూడా మనం ట్రాక్ చేయాల్సింది ఉంది. కరెంట్లీ వచ్చేసరికి ఈరోజు ఈవినింగ్ 6 o'clockకి అప్పుడు వీడియో రిలీజ్ అయిపోతుంది. లాస్ట్ టైం 219K 215K నుంచి 216K నెంబర్ ఎక్స్పెక్టేషన్. ఆ నెంబర్ వస్తే పర్వాలేదు, కానీ దానికన్నా ఎక్కువ వచ్చేసింది అనుకోండి మేబీ మార్కెట్ నెగిటివ్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అది రేపు మన ఇండియన్ మార్కెట్స్ని కూడా లిటిల్ బిట్ డ్రాక్ చేయొచ్చు. సో ఈ ఇనీషియల్ జాబ్లెస్ క్లెయిమ్స్ డేటా కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఇది గ్లోబల్ పరంగా అప్డేట్స్ అయితే. నా గోల్డ్ అండ్ సిల్వర్ బిట్ కాయిన్ పరంగా మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటే బిట్ కాయిన్ 0.65% నెగిటివ్ సైడ్ వచ్చింది, కానీ మీరు ఇక్కడ 1 day టైం ఫ్రేమ్లో చూడగలిగితే బిట్ కాయిన్లో ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో దాని అబోనే సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మేబీ టైం టేకన్ అవ్వచ్చు, కానీ బిట్ కాయిన్ ఫర్దర్గా అప్ సైడ్ మూవ్ అవుతుందేమో అనేది నా ఒపీనియన్. అండ్ ఫర్దర్ మూమెంటం అయితే 78,000 వరకు చూడగలుగుతామేమో అనేది నా పర్సనల్ థాట్. ఒకవేళ కానీ డౌన్ సైడ్ వస్తున్నా బిట్ కాయిన్ నెగిటివ్ సైడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసేదానికన్నా రీటెస్ట్ చేసి పైకి వెళ్తుందేమో అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఒకవేళ కానీ రీటెస్ట్ చేసి పైకి వెళ్తే మాత్రం మార్కెట్లో ఇక్కడ నుంచి బౌన్స్ అవుతున్నప్పుడు 78,000 వరకు మనం మూమెంటం ఎక్స్పెక్ట్ చేయొచ్చేమో అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది బిట్ కాయిన్ పరంగా. వెన్ ఇట్ కమ్స్ టు గోల్డ్ ఆల్రెడీ రీటెస్ట్ చేసి పైకి వెళ్తుంది, కానీ స్లో మూమెంటం కనపడుతుంది. గోల్డ్కి స్లో మూమెంటం కనిపించడానికి రీజన్ పీస్ డీల్స్ దగ్గరలో ఉన్నాయి, వీకెండ్ దగ్గరలో ఉంది, ఏం జరుగుతుందో చెప్పలేం. ఇంకోటి ఏంటంటే అక్షయ తృతీయ కూడా దగ్గరకు వస్తుంది. సో చాలామంది అక్షయ తృతీయ వల్ల గోల్డ్ ప్రైజెస్ పెరుగుతాయని అనుకుంటున్నారు. ఆబ్వియస్లీ గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది కదా, దాని ఇంపాక్ట్
హెవీ ఇంపాక్ట్ ఉంటుందని నేను చెప్పను కానీ ఒక 10% ఇంపాక్ట్ అయినా ఉంటుంది. రెస్ట్ 90% గ్లోబల్ సిచ్యువేషన్స్ బట్టి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మాత్రం గోల్డ్ 4800 సపోర్ట్ లెవెల్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ అవుతుంది. ఫర్దర్గా గోల్డ్లో బిగ్ స్పైక్ రావాలంటే మాత్రం ఇప్పుడున్న రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో 4850 అది బ్రేక్ అయినప్పుడు అయితే మాత్రం స్లోగా ఫస్ట్ మూవ్ 5000 సైకలాజికల్ నెంబర్, అక్కడి నుంచి 5200, అక్కడి నుంచి 5400 వరకు చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇది గోల్డ్ చార్ట్ నేను ఇన్ టర్మ్స్ ఆఫ్ డాలర్స్లో చూస్తున్నాను. సో మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ క్లియర్గా చూడండి, 79 దగ్గర అయితే మాత్రం సిల్వర్ ఉంది. ఆల్రెడీ బ్రేక్అవుట్ ఇచ్చేస్తుంది 76. మనం ఫస్ట్ టార్గెట్ 80 అనుకున్నాం, మీకు గుర్తుందో లేదో, అయిపోయింది కూడా అది. నెక్స్ట్ స్లోగా సిల్వర్ 88 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. గోల్డ్ అండ్ సిల్వర్ బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే సింపుల్ చెప్పాలంటే 24/7 మీరైతే మాత్రం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూడండి, 50 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది, బిట్ కాయిన్కి 200 టైమ్స్ లెవరేజ్ ఉంటుంది. ఎవరైనా యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా మీకు విత్ లెవరేజ్ వితౌట్ ఎక్స్పైరీ మీరు ట్రేడ్ చేసుకోవడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. కానీ మీరు లెవరేజ్ పరంగా వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్కువ తీసుకొని అయితే మాత్రం ట్రేడ్ చేయదు. తక్కువ ఒక 3 టైమ్స్ 5 టైమ్స్ పెట్టి తీసుకోండి. ఎందుకంటే హై లెవరేజ్ టైమ్స్లోని చిన్న మూవ్ కిందకు వచ్చినా మీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. అందుకు చెప్తున్నా. స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఫస్ట్ వన్ జిఎండిసి కంపెనీ మీ అందరికీ బాగా తెలుసు. రేర్ ఎర్త్ మినరల్స్లో ప్రజెంట్ రైట్ను ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్న కంపెనీ ఇదే. ఈ కంపెనీ ఇస్తున్న అప్డేట్ ప్రకారంగా అయితే మాత్రం ఈ కంపెనీ రేర్ ఎర్త్ ఎలిమెంట్ సెక్టార్స్ పరంగా ఎన్ఎండిసి వాళ్ళతోనే ఎంఓయూ సైన్ చేసుకున్నారు. బేసిక్ నుంచి అంటే రేర్ ఎర్త్ మినరల్స్ని కంప్లీట్గా అవుట్పుట్ రావడానికి రా మెటీరియల్ దగ్గర నుంచి కంప్లీట్గా ఎక్స్ట్రాక్ట్ చేసినంత వరకు మొత్తం కూడా జిఎండిసి వల్లే చూస్తున్నారంట. గుజరాత్లో మైనింగ్స్ కూడా మొదలు పెట్టారని చెప్తున్నారు. గవర్నమెంట్ సైడ్ నుంచి అప్రూవల్స్ వచ్చాయని కూడా చెప్తున్నారు. ఇది యాక్చువల్ చెప్పాలనుకుంటే బిగ్ పాజిటివ్. వాళ్ళ కెపాసిటీ కూడా 3 మిలియన్ టన్స్కి అయితే మాత్రం ప్రెజెంట్ రైట్ నౌ ఇంక్రీజ్ ప్రొడక్షన్ కెపాసిటీ కోసం అప్రూవ్ అయిందని కూడా చెప్తున్నారు. వీళ్ళకున్న అప్డేట్స్ ప్రకారంగా జిఎండిసి కంపెనీ ఫర్దర్గా ఇంకో 40% మొమెంటం ఇస్తుందని బిగ్ టార్గెట్స్ అయితే వస్తున్నాయి. ఆల్రెడీ ఈరోజు 20% అప్పర్ సర్క్యూట్ క్లోజ్ అయింది. ఇంకో 20% మొమెంటం ఇవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉంటుందని రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు అయితే మాత్రం చెప్తున్నారు. యూనియన్ బ్యాంక్ కంపెనీ ఈరోజు మనకి కొంచెం న్యూట్రల్గా మూవ్ అయినా కానీ యూనియన్ బ్యాంక్ మీద ఒక అప్డేట్ అయితే మాత్రం ఉంది. యూనియన్ బ్యాంక్ మీద ఉన్న అప్డేట్ ఏంటంటే మీ అందరికీ తెలిసి ఎస్టర్డే మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ బ్రాంచెస్ ఎస్టర్డే ఒక 6 బ్రాంచెస్ ఓపెన్ చేశారు. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 959 వాళ్ళ టోటల్ బ్రాంచ్ కౌంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు 3 న్యూ బ్రాంచెస్ పంజాబ్లోని, ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో అయితే మాత్రం 3 న్యూ బ్రాంచెస్ని ఓపెన్ చేస్తున్నారు. సో దానివల్ల ఈరోజు యూనియన్ బ్యాంక్ పెద్దగా నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవ్వకుండా న్యూట్రల్గా ఉండడానికి అయితే మాత్రం ట్రై చేసింది. ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈరోజు మనకి పాజిటివ్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ట్రై చేస్తుంది కదా. మ్యాక్వేర్ వాళ్ళు ఈ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మెన్స్ రికమెండేషన్ ఇస్తూ దీని యొక్క టార్గెట్ ప్రైస్ని 2350 ఇప్పుడున్న దగ్గర నుంచి 500 రూపాయలు హైయర్ సైడ్ వెళ్తుందని చెప్తున్నారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఫైనాన్షియల్ ఇయర్ 26లోని ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే కరెక్ట్ డిసిప్లైన్ వీళ్ళు మెయింటైన్ చేశారని, అంతేకాదు వీళ్ళ గ్రోత్ కూడా ప్రయారిటరైజింగ్గా ఉంది అని చెప్పి, అండ్ సేమ్ టైం బిజినెస్ కూడా మార్కెట్ షేర్ పరంగా చూసుకుంటే ఎస్టిమేషన్స్ తగ్గట్టుగానే మూవ్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఐఆర్డిఏ రెగ్యులేషన్స్ పరంగా వీళ్ళకి ఎటువంటి నెగిటివ్ పాయింట్స్ లేవని కూడా చెప్తున్నారు. అందువల్ల ఈ కంపెనీ మీద పాజిటివ్ అప్డేట్ చేశామని కూడా చెప్తున్నారు. హెచ్ఏఎల్ కంపెనీలో కూడా ఈరోజు స్ట్రైట్ అవే పాజిటివ్ సైడ్ చూసాం. అండ్ వార్ ఎండ్ అవుతుందని అన్నప్పటి నుంచి హెచ్ఏఎల్ 3500 నుంచి 4400కి వెళ్ళింది. అప్రాక్సిమేట్లీ 900 రూపీస్ వరకు పెరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూసుకుంటే 25% హెచ్ఏఎల్ పెరిగింది. ఇంతవరకు పెరిగింది ఒక పక్క అయితే, సిటీ వాళ్ళు అయితే మాత్రం ఈ కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 5560 రూపీస్కి టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే రీసెంట్గా F414 ఇంజిన్ అయితే మాత్రం ప్రెజెంట్ రైట్నో మీడియం టర్మ్ పైప్ లైన్లో వాళ్ళు పెట్టారని, అండ్ అంతేకాదు తేజా MK2 ప్రెజెంట్ రైట్నో ఆర్డర్స్ అయితే మాత్రం ఇంతకుముందు తీసుకునేవి కంప్లీట్ అవ్వడానికి ఎండింగ్ వస్తున్నాయని కూడా చెప్తున్నారు. అండ్ మోస్ట్లీ కంపెనీ పరంగా ఆర్డర్ బుక్ నెక్స్ట్ కమింగ్ క్వార్టర్లీస్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయని అప్డేట్స్తో ఈ కంపెనీ మీద బిగ్ టార్గెట్స్ అయితే మాత్రం ఇచ్చారు. ఆదాని ఇంటి కంపెనీ ఈరోజు మనకి పాజిటివ్ సైడ్ మూవ్ అయింది కదా. ఆదాని ఇంటి కంపెనీ మీద జెఫ్రీస్ వాళ్ళు బై టార్గెట్ ఇస్తూ బై టార్గెట్ మెయింటైన్ చేస్తూ 2600 పాజిటివ్ సైడ్ ఇచ్చారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా వీళ్ళవి నాన్ ఏరోస్పేస్ రెవెన్యూ ఉంది. అండ్ అక్కడి నుంచి సేమ్ టైం ఆర్ఈ మానిటైజేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుందని కూడా చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 27 ఎబిటా అయితే మాత్రం ముద్రా సోలార్ ఎక్స్పాన్షన్ ద్వారా అయితే మాత్రం ఆ ఎబిటా మార్జిన్స్ కూడా పెరుగుతాయని కూడా చెప్తున్నారు. ఫైనాన్షియల్ ఇయర్ 27కి కాపర్ అండ్ రోడ్ సెగ్మెంట్స్ని కూడా ర్యాంప్ అప్ చేస్తారని కూడా చెప్తున్నారు. ఎబిటా 3 to 7% జియో పొలిటికల్ టెన్షన్స్ వల్ల ఇప్పుడు తగ్గచ్చు, బట్ ఫర్దర్గా అయితే మాత్రం పెరుగుతుందని పాజిటివ్ అప్డేట్ చెప్తూ ఆదాని ఇంటి మీద ఈ కంపెనీ వన్ టార్గెట్ ప్రైస్ని 2600కి ఇంక్రీజ్ చేశారు.
ట్రెంట్ కంపెనీ కూడా 4% పెరిగింది. దీని మీద బై రికమెండేషన్ ఇస్తూ ఎర్లియర్గా వాళ్ళు 5300 ఇచ్చారు, ఇప్పుడు 4800. బట్ స్టిల్ ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి 800 రూపీస్ అప్సైడే ఇచ్చారు. కన్సిస్టెంట్ గ్రోత్ అయితే కనపడుతుందని 200 స్టోర్స్ జూడియోవి 200 స్టోర్స్ ఫైనాన్షియల్ ఇయర్ 26లో యాడ్ చేశారు. ఫైనాన్షియల్ ఇయర్ 27కి ఆ విజిబిలిటీ ఇంకా పెంచుతామనే మాకు కనపడుతుందనే పాజిటివ్ కాన్ఫిడెన్స్ కూడా ఇచ్చారు. 18 to 20% గ్రోత్ సస్టైన్ అవుతుందని. నెగిటివ్ ఇంపాక్ట్స్ అయితే కంపెనీకి కొంచెం తక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా తక్కువగానే ఉంది. సో జూడియో పరంగా అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ 27లోని 4% ఎక్స్ట్రాగా యాడ్ చేసే అవకాశాలు ఉంటాయని అప్డేట్ ఇస్తూ హెచ్ఎస్బిసి వాళ్ళు ఈ కంపెనీ మీద టార్గెట్ ప్రైస్ని పాజిటివ్ సైడ్ ఇవ్వడం జరిగింది. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ ఈరోజు మనకు ఆల్మోస్ట్ 5 to 6% పెరిగింది కదా. హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ రిజల్ట్స్ అయితే వచ్చినాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే టాప్ లైన్ అయితే 4266 నుంచి 4745కి వెళ్ళింది. 18% నుంచి 22% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్రీజ్ చేసుకున్నారు. 531 crores నుంచి 751 crores కూడా టార్గెట్ని బాటమ్ లైన్ అయితే మాత్రం ఇంప్రూవ్ చేసుకున్నారు. హెచ్డిబి కంపెనీ మీద మోర్గాన్ స్టాన్లే వాళ్ళు ఈక్వల్ వెయిట్ రికమెండేషన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 720కి ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా Q4 ఎర్నింగ్స్ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్అవుట్ చేసి వచ్చినాయని, అంతేకాదు కన్సిక్యూటివ్ ప్రాఫిట్స్ని కంపెనీ మెయింటైన్ చేయగలుగుతుందని, అండ్ వీటితో పాటు కంపెనీ ఎల్నినో వల్ల అండ్ సేమ్ టైం మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ వల్ల వీటికైతే మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఏం లేదు. ఇన్ఫ్లేషన్ సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ వల్ల లిటిల్ బిట్ ఇంపాక్టే కనపడుతుందని క్లారిటీ కూడా ఇచ్చేశారు. హెచ్డిఎఫ్సి ఏఎంసీ కంపెనీ అయితే మాత్రం ఈరోజు న్యూట్రల్గా రియాక్ట్ అయింది. ఈవెన్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కంపెనీ రిజల్ట్స్ కూడా వచ్చినాయి. 54 రూపీస్ డివిడెంట్ని కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు హెచ్డిఎఫ్సి ఏఎంసీ వాళ్ళు. దాని ప్రకారంగా నెంబర్స్ చూసుకుంటే టాప్ లైన్ 901 నుంచి 1050కి ఇంప్రూవ్ అయింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 81% మెయింటైన్ చేస్తున్నారు. నెట్ ప్రాఫిట్లో 639 నుంచి 623 ఉంది, న్యూట్రల్గా వచ్చింది. అందువల్ల స్టాక్ ఈరోజు రియాక్ట్ అవ్వలేదు. బాటమ్ లైన్ పెద్దగా ప్రాఫిట్ రాకపోవడం వల్ల రియాక్ట్ అవ్వలేదేమో అనేది నా ఒపీనియన్. ఇండియన్ హోటల్స్ కంపెనీ మీద మ్యాక్వేర్ వాళ్ళు పాజిటివ్ టార్గెట్ని మెయింటైన్ చేయడం జరిగింది. ఇంతకు ముందు వాళ్ళు న్యూట్రల్ ఇచ్చారు, ఇప్పుడు దాన్ని అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 760 నుంచి 770కి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడున్న దగ్గర నుంచి అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 110 రూపీస్ కాబట్టి స్ట్రాంగ్ అప్సైడ్ మూమెంటం అయితే వచ్చింది. లార్జర్ పైప్ లైన్స్ ఉన్నాయి, రెవెన్యూ మోడల్ కూడా పెరుగుతుందని కూడా అప్డేట్ ఇచ్చారు. ఐ హోప్ ఎవ్రీథింగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ అర్థమైంది అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.